హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. చూస్తున్నారు కదా, ఇదే మన ఫస్ట్ డిస్ప్లే చేస్తున్న వెరైటీ అనమాట. లాస్ట్ టైం మనం అన్నీ కూడా లైవ్ ప్యారస్ ఫిష్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే ఎగ్ లేయింగ్ ఫిష్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో మీకు ఫస్ట్ డిస్ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ వెరైటీ వచ్చేసరికి మనకి గ్రీన్ ఫ్లోరోసెంట్ టైగర్ బార్బ్ అని అయితే అంటారు. చూసుకోవచ్చు, ఇది స్కూలింగ్ ఫిష్ కేటగిరీలోకి వస్తుంది. ఎక్కువ కౌంట్లో వేసుకుంటే కనుక అవి చాలా కంఫర్టబుల్గా అండ్ సెక్యూర్గా ఫీల్ అయ్యేటువంటి ఫిష్ అనమాట ఈ టైగర్ బార్బ్ అనేది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి రీసెంట్గా. అంతకుముందు అయితే ఓన్లీ ఎల్లో మీద బ్లాక్ లైన్ ఆప్షన్ ఒకటే ఉండేది. చూడడానికి ఇది సాఫ్ట్గా ఉంటుంది, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోని గప్పీలతో కానీ గోల్డ్ ఫిష్లతో కానీ ఏంజిల్తో కానీ అస్సలు యాడ్ చేయకూడనటువంటి ఒక రకమైన ఫిష్ అనమాట ఇది. ఎందుకంటే ఇది సెమీ అగ్రెసివ్ అండి. ఇది ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఫిష్ వెరైటీ ఉందో ఆ వెరైటీ ఆఫ్ ఫిష్ని అయితే ఇది చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. సో దీనికి ఫ్రంట్గా ఉండే ఫిష్ ఏంటంటే టెట్రా వెరైటీ ఫిషెస్ దీనికి ఫ్రంట్గా ఉంటాయి. అండ్ అలాగే వేరే అదర్ వెరైటీ టైప్ ఆఫ్ బార్బ్ ఫిషెస్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈవెన్ మీరు షార్క్స్తో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ కంప్లీట్ సాఫ్ట్ వెరైటీ ఫిష్తో పెట్టినట్టయితే దాన్ని ఇదైతే చెండాడేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో మన దగ్గర ఉన్న నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం. సెకండ్ వెరైటీలో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి రెడ్ ఐ బెలూన్ టెట్రా అంటారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి షార్ట్ బాడీ వెరైటీ ఆఫ్ టెట్రా అనమాట. ఇందులోనే లాంగ్ బాడీ కూడా ఉంటుంది. నా దగ్గర ఉన్నది అయితే మాత్రం షార్ట్ బాడీ అండి. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే టైగర్ బార్బ్స్ లాగా గ్రూప్గా తిరుగుతాకైతే ఇష్టపడేటువంటి ఫిష్. ఇవి కూడా సెమీ అగ్రెసివ్. గప్పీస్తో వాటితో పెట్టడం కుదరదు. ఇవి కావాలంటే మీరు ఇందాక చూపించిన టైగర్ బార్బ్స్తో కానివ్వండి, కలర్ విడో టెట్రాస్తో కానివ్వండి, అలాగే వేరే అదర్ వెరైటీ ఆఫ్ బార్బ్ వెరైటీస్తో అయితే మీరు మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. దీంట్లో హైలైట్ ఏంటంటే వీటి రెడ్ కలర్ ఏదైతే సర్క్యులర్ అయ్యే ఉంటుందో అది బాగా హైలైట్ అనమాట. ఇవి ఎక్కువ గ్రూప్గా వేసుకున్నట్టయితే ఒకదాని వెనకాల ఒకటే తిరుగుతూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇది కూడా డైరెక్ట్ ఎగ్సే పెడుతుందండి, బేబీస్ని అయితే పెట్టదు. సో ముందే చెప్పాను కదా వీడియోలో కంప్లీట్ ఎగ్స్కి లే చేసేటువంటి వెరైటీ ఫిష్ అంతా కవర్ చేస్తున్నానని. సో ఇందులో అది సెకండ్ వెరైటీ అనమాట. చూసారు కదా, ఇది కూడా మంచి ఫ్రెండ్లీ ప్రైస్లో ఉంది, తక్కువ ప్రైస్లో దొరుకుతుందన్నమాట టెట్రా వెరైటీస్లో. దీని ఫుడ్ విషయానికి వస్తే మీరు లైవ్ ఫీడ్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే రెగ్యులర్గా ఆప్టిమమ్ పిల్లెట్స్ అయినా సరే తీసుకుంటాయి. ఫీడ్ వేసినప్పుడు ఇది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాప్చర్ చేసి తింటుందండి. మీరు గ్రూప్గా వేసినప్పుడు అయితే అది చూడడానికి చాలా బాగుంటుంది. 1-2 వేసుకుంటే మీకు అంత ఇవి ఫ్రీగా తిరగవు ట్యాంక్లో. గ్రూప్గా ఉన్నాయంటే మాత్రం మంచి ధైర్యంగా స్ట్రాంగ్గా తిరుగుతాయి అనమాట, ఎంత పెద్ద ఫిష్ ఉన్నా. సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం. ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నేను డిస్ప్లే చేసే థర్డ్ వెరైటీ ఫిష్ అండి. దీన్ని అయితే బ్లూ పోలార్ ప్యారెట్ అంటారు. ఇందులో వైట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర వైట్ స్టాక్ లేదు, ఓన్లీ బ్లూ ఉంది. సో ఇది పెట్టే చూపిస్తున్నాను. ఇవి ది బెస్ట్ పేరెంట్స్ ఆఫ్ ఫిష్ కేటగిరీ, ఎందుకంటే బేబీస్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి, మేల్ ఫీమేల్ రెండు కూడా. దీని సైజ్ వచ్చేసరికి 2 to 2.5 ఇంచ్ వరకు పెరుగుద్దండి మ్యాక్సిమం, అంతే. మీరు రెగ్యులర్గా మార్కెట్లో చూసే ప్యారెట్స్ లాగా రెడ్ గ్రీన్ ప్యారెట్స్లో పెద్ద పెద్ద సైజెస్ అయితే పెరగదు ఇది. దీన్ని బ్రీడ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. దీనికంటూ ఒక ట్యాంక్ కేటాయించి అందులో క్లే పాట్స్, మట్టి కొండలు లాంటివి కానీ, పీవీసీ ఎల్బెండ్ పైప్స్, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైపు పైప్ పీసెస్ కానీ ఇటువంటివి పెట్టినట్టయితే అడల్ట్ పేర్స్ ఈజీగా పేరప్ అయ్యి బ్రీడ్ అయితే అవుతాయి.
ఒకవేళ ఇది పెయిర్ అయిన ట్యాంక్లో కనుక వేరే ఫిష్ ఉంటే ఆ ఫిష్ని అయితే బతకనివ్వదు అనమాట. ఏమాత్రం దాని పిల్లల జోలికి వస్తే అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేటువంటి ఫిష్ ఇది. చూస్తున్నారు కదా. సో ఇది కూడా రిలీజ్ చేసి నెక్స్ట్ వెరైటీ ఫిష్ అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నా చేతిలో చూసినట్టయితే నా చేతిలో ఉంది కలర్ విడో టెట్రా అనమాట. ఇది ది మోస్ట్ పాపులర్ ఫిష్ అయింది. ఒకే బ్రీడ్లో డిఫరెంట్ కలర్ వెరైటీ చాయిస్ అయితే బాగా దొరికేటటువంటి ఫిష్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎగ్స్నే పెడుతుంది. కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది పెట్టినటువంటి ఎగ్స్లో అప్ టు 60 to 70% రేటు వైట్ టెట్రాసే పుడతాయి. ఈ కలర్ ఆప్షన్ ఉండేటువంటి టెట్రాస్ ఒక 30 to 40% మాత్రమే పుడతాయి. అందుకే మీరు వైట్తో కంపేర్ చేస్తే మిగతా కలర్ వెరైటీ టెట్రాస్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వైట్ బాగా చీప్గా దొరుకుతుంది. చూస్తున్నారు కదా. ఇవి బ్రీడ్ చేయడం చాలా ఈజీ అండి. మంచి లోడ్ అయినటువంటి ఒక 2 to 3 ఫీమేల్స్కి మీరు ఒక 3 to 4 మేల్స్ రిలీజ్ చేసినట్టయితే ఈజీగా బ్రీడ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫీమేల్కి 2 మేల్స్ రేషియోలో రిలీజ్ చేసుకోవాలి. అప్పుడు బ్రీడింగ్ అయితే బాగా సక్సెస్ అవుతుంది. ఇవి ఎగ్స్ పెట్టిన 2 to 3 డేస్కి అయితే ఫెర్టైల్ అవుతాం అయితే జరుగుతుందన్నమాట. ఓన్లీ ఈ టెట్రాస్ మెయింటైన్ చేసేటువంటి కస్టమర్స్కి నేను చెప్పవచ్చేది ఏంటి అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మెయింటైన్ చేసుకోండి. అప్పుడే కలర్స్ అయితే వైబ్రెంట్గా కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను కవర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అయితే పాసిబిలిటీ ఉందండి. విత్ లైవ్ గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. ఇదైతే నోట్ చేసుకోవచ్చు. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది కానీ మనీ రీఫండ్ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ప్లే ఫిష్ అయితే చూడండి మీరు. ఈ వీడియోలో ఫైనల్గా కవర్ చేస్తున్న వెరైటీ అనమాట. ఇది చూసినట్టయితే ఏంజల్ ఫిష్లో దీన్ని అయితే మార్బుల్ ఏంజిల్ అని అయితే పిలుస్తారు. సో బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్ ప్యాటర్న్తో ఉంటుంది. ఏంజిలే కాదండి, ఇంకో 2 వెరైటీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా చూపిస్తాను మీకు. సో ఈ ట్యాంక్లో చూసుకున్నట్టయితే మన దగ్గర వైట్ ప్లాటినం ఏంజిల్ ఉంది, అలాగే బ్లూ టెక్సిడో ఏంజిల్ ఉంది. బ్లూ టెక్సిడో ఏంజిల్ చూస్తున్నారు కదా, బాడీ మీద స్ట్రైప్ వచ్చింది. సో ఈ 3 వెరైటీ ఆఫ్ ఏంజిల్స్ ఉన్నాయి. సో ఈ ఏంజిల్ ఫిష్ కూడా ఎగ్ లేయింగ్ కేటగిరీలోకి వస్తుంది. ఇది జనరల్లీ ఏం చేస్తుందంటే దానికి వీలుంటే అక్వేరియం గ్లాస్ కంటిచ్చేస్తుంది ఎగ్స్ని. లేదు అంటే కనుక మోటార్స్కి అయినా సరే స్టిక్ చేస్తుంది. చాలామంది బ్రేడర్స్ మామూలు యూజువల్లీ మనం యూజ్ చేసేటువంటి ఇంట్లో టైల్స్ కానివ్వండి, పెంకుటిల్లులో యూజ్ చేసి పెంకులు ఉంటాయి కదా, రూఫ్ పైన పెంకులు, అలాంటివి ఎన్క్లైనెడ్ పొజిషన్ ఈ పొజిషన్లో పెడతారు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దానికి అవి ఎగ్స్ లే చేసి స్టిక్ చేస్తాయి. అవి కూడా యాజ్ యూజువల్గా ఒక 2 to 3 డేస్లో హ్యాచ్ అయితే అయిపోతుంటాయి అన్నమాట. సో చూసారు కదా. అండ్ ఈవెన్ మీకు చూపించడం మర్చిపోయాను, జేబ్రాస్ కూడా అంతేనండి. సేమ్ విడో టెట్రా ప్రొసీజర్ కానివ్వండి, టైగర్ బార్బ్ కానివ్వండి, నెక్స్ట్ వేరే టెట్రా ఏదైనా సరే బ్రీడింగ్ ప్రొసీజర్ అంతా ఒకలాగా ఉంటుంది. ఒక బ్రీడింగ్ కేజ్ వేసుకోవడం, అందులో మనకు కావాల్సిన మెయిల్స్ అండ్ ఫీమేల్స్ని ఈక్వల్ రేషియో కాకుండా మెయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఫీమేల్ కొంచెం లెస్ నెంబర్ వేసుకున్నట్టయితే ఈజీగా బ్రీడ్ అయితే అవుతాయి. చూస్తున్నారు కదా. సో వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.